హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ కంప్యూటర్స్ రాజమండ్రి. సో ఈ రోజులో ఎవ్రీ హౌస్లో ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ అనేది కామన్ అయిపోయింది. చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ యూజ్ చేస్తున్నారు. యూజ్ చేయడమే కాదు, అలా ఎలా యూజ్ చేయాలి అనేది కూడా కంపల్సరీ రీజన్. మీకు ల్యాప్టాప్కి సంబంధించిన అండ్ డెస్క్టాప్కి సంబంధించిన గురించి చెప్తాను. ఇప్పుడు ఒక మనిషికి బతకడానికి ఎలాగైతే మనము ఫుడ్ అనేది అవసరం ఉంటుందో, అలాగే ల్యాప్టాప్కి కూడా యాంటీవైరస్ అనేది అలాగే అవసరం ఉంటుంది. మీరు అంటారు యాంటీవైరస్ ఏంటి ల్యాప్టాప్ పాడైపోతుందా? పాడవుతుంది అని అంటే మొత్తానికి పాడవద్దు, బట్ మెల్లమెల్లగా అనేది మీ డేటా అనేది సెక్యూర్గా ఉండదు, మీరు యాప్స్ అనేది సెక్యూర్గా ఉండదు. మోస్ట్లీ ఏదైతే ఓఎస్ ఉంటుందో, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, అది కూడా సెక్యూర్గా ఉండదు. సో అలా అంటే యాంటీవైరస్ కంపల్సరీ కావాలనేసి ఆన్లైన్లో ఏదో ఫ్రీ యాంటీవైరస్ ఉంటుంది కదా వేసేసుకుందాం అని అనుకుంటున్నారు. చూడండి, అది కూడా రాంగ్. మీకు నేను కంప్యూటర్ షాప్ మన దగ్గర ఎలాగో సేల్ అవుతుంది అనేసి నేను వీడియో చేయట్లేదు. బికాస్ చాలా మంది వస్తూ ఉంటారు, ఓఎస్ కరెక్ట్ అయిపోయింది, వైరస్ వచ్చింది అనేసి. మోస్ట్లీ దాని కంప్లైంట్లు వచ్చి యాంటీవైరస్ లేని వల్లనే ఈ కంప్లైంట్లు వస్తాయి. సో కొన్ని ట్రస్టెడ్ బ్రాండ్స్ ఉన్నాయి. లైక్ నేను ఒక బ్రాండ్ గురించి చెప్పాను. చూడండి, క్వికిల్ ఉంది, K7 ఉంది, ఇది ఉంది చూడండి, NPAV ఉంది. సో ఈ 3 బ్రాండ్స్ ట్రస్టెడ్ బ్రాండ్స్. ఇవి యూజ్ చేయండి. సో మీ ల్యాప్టాప్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఇదేం పెద్ద కాస్ట్ కాదు, మీకు 1 year ప్యాక్ వచ్చి 400-450 పడుతుంది కదా. సో దాంతో కూడా చేయలేరా చెప్పండి? ల్యాప్టాప్ కోసం ల్యాప్టాప్ 30,000 ల్యాప్టాప్ అన్నప్పుడు 450 అయితే పే చేయగలరు కదా 1 year ప్యాక్ని. సో కంపల్సరీ యాంటీవైరస్ అనేది యూజ్ చేయండి, ల్యాప్టాప్ని సేఫ్గా ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్.